తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏంటి రోజు కాఫీ తేడాగా ఉంది? నీలవేణి పెట్టలేదనుకుంటా. తనకిచ్చిన డోస్ సరిపోలేదా? ఇంకా పడుకుందా? మళ్ళీ అలా చేస్తే దాన్ని పాడ మీద పడుకోబెట్టడమేనమ్మా. ఈ కాఫీ రేణుక తీసుకొచ్చింది కాబట్టి నీలవేణి కిచెన్లోకి వెళ్ళుండదు. మరెక్కడికి వెళ్ళినట్టు? అయ్యో అత్తయ్య రూమ్ ఇటు కాదు కదా. అత్తయ్య 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 ఏంటండి, ఏమైంది? కుక్కలు తరిమినట్టు అలా వచ్చారేంటి? నీలవేణి విశ్వాసం గల సునకం అనుకుంటారు, లేకపోతే తనే ఈ ఇంటి కనకం అనుకుంటారో, ఇంకేమనుకుంటారో గాని ఇప్పుడు అక్కడికి వచ్చే సీన్ చూసారంటే నాలాగే మీరు కూడా అల్లకల్లోలం అయ్యి ఎటు పరిగెడతారో మీకే తెలీదు. ఏం మాట్లాడుతున్నాడే మీ ఆయన? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఏది తిన్నగా చెప్పరు. అసలు విషయం ఏంటో చెప్పండి. మీరు రండి ముందు. మీరు రండి అత్తయ్య. చెయ్యొద్దు ముందు. సారీ అత్తయ్య, జీవితాంతం పట్టుకోవాల్సింది మీ కూతురు చేయి కదా. రాకాంచరా. అబ్బా, నేను అడగలను. నేనేమి కుంటిదాన్ని కాదు, గుడ్డిదాన్ని కాదు. మీకు మీ రోషం పోయి ఆవేశం ఉప్పొంగిపోతుంది. వచ్చి చూడండి. విషయం ఏంటో చెప్పండి. అయ్యో నేను చెప్పలేనురా బాబోయ్. ఏమై ఉంటుంది? ఏమై ఉంటుంది, ఎలా ఉంటుందని ఇక్కడ కాలక్షేపం చేయడం కన్నా అక్కడికి వస్తే సరిపోతుంది కదా. పద ఏంటో చూద్దాం. పదండి. నేను చూడగానే దిక్కులు పిక్కటిల్లేలా అరిచేస్తానని భయం వేసింది. అందుకే మీ రియాక్షన్ చూసిన తర్వాత నా రియాక్షన్ ఇద్దామని వచ్చాను. అమ్మా, పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఆయాసం వచ్చేసింది. ఇంత సస్పెన్స్ పెడుతున్నారంటే అదేదో తమాషా అయి ఉంటుంది. మీకు అలా అనిపిస్తుందా? చూశాక చెప్పండి. రండి. పద పదండి. ఏంటి బావా, రండి రండి. ఎందుకింత కంగారుగా తీసుకొస్తున్నావు? నువ్వు కూడా రా, చూద్దు గాని. ఏం చూయిస్తాడో ఏంటో అయినా. ఏంటక్క అలా నోరెళ్ళబెట్టావు? ఒక్కసారి అటు చూడవే. చెప్పానా మీ మైండ్ బ్లాంక్ అయిపోతుందని చెప్పానా? హే, ఆ గిన్నెంటి? ఆవపొడి కలిపి గిన్నె. ఓ అవునా. ఏంటిది తారక్, చాలా హడావుడిగా ఉంది. తారక్ సారు పచ్చళ్ళ సెటప్ అంతా ఇక్కడే పెట్టిస్తున్నారు అయ్యగారు. రియల్లీ? ఎస్ డాడ్. పాపం తను ఎక్కడో బయట పెట్టుకొని ఇబ్బంది పడ్డం ఎందుకని ఇక్కడే సెట్ చేయించాను. వెరీ గుడ్ రా. అయినా మనకింత ఇల్లుండగా ఎక్కడో పెట్టుకోవడం ఎందుకు? ఎస్ డాడ్. చిచ్చి, దీనికే చీచి అంటారేంటి అత్తయ్య? ఈరోజు పచ్చళ్ళ వ్యాపారం, రేపు బజ్జీల వ్యాపారం, ఎల్లుండి పల్లీల వ్యాపారం. మీరు నోరు మోస్తారా? పచ్చళ్ళు తయారు చేసినప్పుడు కూడా ఏదో ఒక పని నాకు కూడా చెప్పండి అమ్మా. చెయ్యాలి. పచ్చళ్ళు రెడీ అవగానే మొదటి బోని మీదే. నీలవేణమ్మకు మంచి జరుగుతుందంటే ఈ నెల మొత్తం జీతం బోడీగా ఇస్తాను. కాదంబరి రండి రండి. అక్కడే ఆగిపోయారు, రండి. మీ దగ్గరకు వచ్చి చూసే అదృష్టం మాకెందుకులే మావయ్య గారు. వెళ్ళకపోతే ఇంటిని పెంట చేసేలా ఉన్నారు. ఆగండి ఆగండి, చెప్పులు అక్కడే వదిలేసిరండి. ఏం చేస్తున్నారు మీరు? ఏంటి ఇదంతా? డాడీ